రోడ్ల మీద కేసులు ఏదైనా పెడితే కూర్చోబెట్టి ఎదుర్కొన్నారు మీరందరూ. అలాగే ఒక రౌడీలు ఉంటారమ్మా, మీరు ఇంతమంది వీధి రౌడీలు ఉంటారు, మీరు అందరూ కూర్చోబెట్టి ఒక గొంతు ఏంట్రా మాట్లాడుతున్నాం అంటే ఎవరు ఆగుతారు? 20 మీ ఊళ్ళోనే, మీ జిల్లాలో, మీ పేటలోనే, మీ ఏరియాలోనే 15 మంది 100 మంది కూర్చోబెట్టి గొంతు ఎత్తితే అసలు రౌడీ మొక్కలు ఉంటాయా? అది మీరు తీసుకోండి, మీ బలం ఇస్తున్నాను నేను మీకు, మీ తరపు నేను ఉన్నాను. ఒక స్థాయికి ఏం ఉండాలంటే మీకు పవన్ కళ్యాణ్ అవసరం ఉండకూడదు. మీరు 100 మంది గొంతెత్తితే, మీ 20,000 మంది గొంతెత్తితే 5 కోట్ల మంది యంత్రాంగం, నడిపే యంత్రాంగం భయపడాలి, కదలాలి. అది మీకు ఇస్తున్నాను, నేను కోరుకుంటుంది అది. ఇప్పుడు దాకా మనం పడింది చాలు. ఇంకా మనల్ని కులాలుగా, ప్రాంతాలుగా ఇంకా కూర్చొని వేరు చేద్దామంటే వీళ్ళు రిటాలియేట్. అది కూడా ఎలా చేస్తామంటే చాలా పద్ధతిగా మాట్లాడదాం, ఒక్కొక్కళ్ళ గురించి చాలా పద్ధతిగా మాట్లాడదాం, విశ్లేషించండి. ఇంక మీరు కూడా, నేను ఎందుకంటే 10 సార్లు ఇంక మాట్లాడి ఇవన్నీ ఒకే ఒకసారి మాట్లాడు, ఎందుకంటే మీకు డైరెక్షన్ నేను ఇస్తాను. ఎందుకు చెప్పాలని వచ్చిందంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం, ఇంకా నన్ను కులపరంగా తిట్టింది చాలు, ఇంక మీరు నోళ్ళు ఆగాలి, ఇంక మీకు చాలు. నేను ఇప్పుడు దాకా మీకు చాలా లాంగ్ రోప్ ఇచ్చాను. కాపు కుల నాయకులందరూ కూడా ఇష్టానికి మాట్లాడారు, మీరు ఇష్టానికి, అకారణంగా పల్లెత్తు మాటం లేదు మిమ్మల్ని ఎప్పుడు, ఒక్క మాటంలా. మీరు మా భావజాలానికి, జనసేన భావజాలానికి సంతోషం వస్తే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అంతే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు ఏ ఆధారాల మీద మీరు నుంచున్నారు, ఆ ఫ్రేమ్వర్క్ అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాతో గొడవ పెట్టుకున్నంత వరకు మీరు బలవంతులు, నేను గొడవ పెట్టుకున్న తర్వాత మీరు అసలు మీకు మూలాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను అంత తెగించేస్తుంటాను, అక్కడి దాకా తీసుకురాకుండా. అందుకనే 20,000 మంది సాధకు మీరు కూర్చోబెట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళ దగ్గర ఇంతమంది ఉంటారు, అంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక 100 మంది 150 మంది రౌడీలు ఉంటారండి, చంపేసేవాళ్ళు ఉంటే ఏం చేస్తారా? 150 మందిని 20,000 మంది సాధకులను ఎదిరించగలరు? మనం తెగించినంత ఎవడని తెగించగలరా? ఒక రౌడీకి డబ్బులు ఇస్తేనే దేనికో ఒక బాటిల్ సారాకో దాన్ని పనిచేస్తాడు, ఓ 10,000కు. జనసేన ఉద్యమి నిలబడతాడు ఆ భావంతో, మమ్మల్ని తట్టుకోలేరు. నేను ఎంత బలమైన నిర్ణయం తీసుకోగలిగానంటే మీకు భవిష్యత్తులో మీరు అందరూ ఇలాంటి వ్యక్తులను నమ్మకంతో తీసుకున్నాను, నేను గుర్తుపెట్టి. నేను అలాంటి వాళ్ళని తయారు చేశానని తెలుసు నాకు. అందుకు 12 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవానేమో, ఆ తెలివితేటలు లేక కాదు. నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఒక టైలరింగ్ చేసుకునే, ఒక ఎలక్ట్రీషియన్